హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. ఈ కొత్త వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నానండి. రెసిలియన్స్ అంటే సమస్యలు వచ్చినప్పుడు ఆ మానసిక ఒత్తిడిలో నుంచి బయటపడటం ఎలా, ఈ క్వాలిటీని అంటే బౌన్స్ బ్యాక్ అయ్యేటటువంటి ఒక సైకలాజికల్ అండ్ మెంటల్ అండ్ ఇమోషనల్ కెపబిలిటీని రెసిలియన్స్ అంటాం ఇంగ్లీష్లో. మనం ఎలా ఆ మానసిక ఒత్తిడిలో నుంచి బయటికి రాగలం. ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ గురించి ఒకటి చెప్పబోతున్నానండి. 1950s కర్ట్ రిచర్ అనేటటువంటి ఒక సైంటిస్ట్, సోషల్ సైంటిస్ట్ చేసినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ ఏంటంటే 2 రకాలైనటువంటి ఎలుకలను తీసుకున్నాడు అతను. ఒకటి డొమెస్టికేటెడ్ ర్యాట్స్, ఇంకోటి వైల్డ్ ర్యాట్స్. డొమెస్టికేటెడ్ ర్యాట్స్ అంటే మనుషుల మధ్యలో తిరిగినటువంటి ఎలుకలవి అండ్ మనుషులతో పాటు నివసించినటువంటి ఎలుకలవి. వాటికి పెద్ద శక్తి లేదు, బలం లేదు, కానీ బేసికలీ గుడ్, హెల్దీ అంతవరకే. కానీ ఈ వైల్డ్ ర్యాట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫియర్స్గా, భయంకరమైనటువంటి ఎనర్జీ అండ్ భయంకరమైనటువంటి కోపం అండ్ భయంకరమైనటువంటి టెంపరమెంట్తో ఉండేటటువంటి ఎలుకలవి. ఈ 2 రకాల ఎలుకల మీద ఈ కర్ట్ రిచర్ అనేటటువంటి వ్యక్తి ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ చేసేటండి. ఆ ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో మీకు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో ఇంతకంటే మించిన సమయం, ఇంతకంటే డిఫికల్ట్ టైం నాకు ఎప్పుడు రాలేదు, నేను చాలా కృంగిపోతున్నాను, చచ్చిపోదాం అనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నంత వరకు ఒక్కోసారి పీక్స్లో ఎమోషన్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక నార్మల్ వ్యక్తి ఒక్కోసారి చాలా ఈజీగా బ్రతికేస్తూ ఉంటాడు, కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా ఇంటెలిజెంట్ పర్సన్ని, నేను చాలా స్మార్ట్ పర్సన్ని అనుకునే వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి ఇమోషనల్ ఒత్తిడికి గురైపోతూ నేను ఎవరితో చెప్పుకోవాలా, ఏం చేసుకోవాలా, నేను ఏం చేస్తే ఇలాంటి ఈ ఇమోషనల్ డిస్టర్బెన్స్లో నుంచి నేను బయటికి రాగలనని ఆలోచిస్తూ ఉంటాం. సో ఒకవేళ అలాంటి సందర్భం మీ లైఫ్లో ఎప్పుడైనా వచ్చుండి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వరకు ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి, వినండి. సో ఈ కర్ట్ రిచర్ చేసినటువంటి రీసెర్చ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ బలమైనటువంటి ఎలుకలని, ఈ నార్మల్గా జనాలలో పబ్లిక్లో ఉన్నటువంటి సొసైటీలో ఉండే ఎలుకలను తీసుకొని ఈ కామన్గా ఉండే ఎలుకలు, సొసైటీలో ఉండే ఎలుకలని వాటర్లో వేసాడు ఆయన. డీప్ వాటర్లో వేస్తే ఎంతసేపు వాటర్లో అవి స్విమ్మింగ్ చేస్తాయి అనే ఒక చిన్న టెస్ట్ అండి. ఈ టెస్ట్లో కాసేపు చూసిన తర్వాత ఒక అరగంట, కొన్ని ఎలుకలు గంట వరకు కూడా ఈదుకుంటూ ఉన్నాయి. అయితే ఇలాంటి ఒక వాటర్లోనే కర్ట్ రిచర్ ఏం చేసాడంటే ఈ వైల్డ్ ఎలుకలని వేస్తే ఎంతసేపు బ్రతికుంటాయి, ఎంతసేపు అవి స్విమ్మింగ్ చేసి ఉంటాయి. ఇవి చాలా బలమైనవి, చాలా ఫియర్స్గా ఉన్నవి, చాలా మంచి ఎనర్జీతో ఉండేటటువంటి ఎలుకలు. ఒకసారి గెస్ చేయండి. సో ఇలా ఈ గెస్ చేసే క్రమంలో మనం అనుకుంటాం చాలా బలంగా ఉన్నాయి కాబట్టి, చాలా ఎనర్జీతో ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువసేపు స్విమ్మింగ్ చేసి ఉంటాయి అని కామన్గా మనం ఆలోచించే ఆలోచనలు. కానీ ఆశ్చర్యం కలిగించేటటువంటి ఆ సైంటిఫిక్ రీసెర్చ్ ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో షాకింగ్ ఏంటి అని అంటే నార్మల్గా సొసైటీలో బ్రతికినటువంటి ఎలుకలు 1 గంట 2 గంటలు కూడా ఈదుకుంటూ మొత్తం మీద వాటిని ఈ మనుషులు కరెక్ట్గా మునిగిపోయే ముందు వాటిని బయటికి తీసేశారు. అందులో కొన్ని ఎక్కువసేపు స్విమ్మింగ్ చేసి, కొన్ని తక్కువసేపు స్విమ్మింగ్ చేసి ఉండొచ్చు. కానీ షాకింగ్ ఏంటంటే ఈ బలంగా ఉండేటటువంటి వైల్డ్ ర్యాట్స్, వైల్డ్ ఎలుకలు మ్యాక్సిమం 15 నిమిషాలు దాటి ఏ ఎలుక కూడా స్విమ్మింగ్ చేయలేదు. వెంటనే అవి కరెక్ట్గా మునిగిపోతున్నాయనే టైంకి కర్ట్ రిచర్ వాటిలోని ఆ వాటర్ బాడీలో నుంచి బయటికి తీసి రెస్క్యూ చేశారు. మరి ఇంత బలంగా ఉండేటటువంటి, ఇంత షార్ప్గా ఉండేటటువంటి, ఇంత ఎనర్జెటిక్గా ఉండేటటువంటి ఎలుకలు ఎందుకు మునిగిపోయే ప్రమాదం వరకు అవి బయటికి రాలేకపోయావు, లేదా అసలు స్విమ్మింగ్ కూడా చేయలేకపోయాయి ఎందుకు అనేది రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఒక కామన్ బిలీఫ్ సిస్టమ్, ఈ నార్మల్గా సొసైటీలో తిరిగినటువంటి ఎలుకలకి ఉన్న నమ్మకం ఏంటి అని అంటే కాసేపు అయినాక ఎవరో ఒకళ్ళు మనల్ని బయటికి తీస్తారు, ఈ మనుషులు మనల్ని బయటికి తీస్తారు. గతంలో అలాంటి చాలా సందర్భాలు వాటికి జరిగాయి. సో వాటికి ఒక ప్రగాఢమైన నమ్మకం, బిలీఫ్ ఏంటి అని అంటే వీ విల్ బీ రెస్క్యూడ్, వీ విల్ కమ్ అవుట్, మనకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని వాటికి ఒక నమ్మకం ఉంది మైండ్లో. ఇక్కడ ఫిజికల్ బలం ఏమాత్రం ప్రభావం చూపించలేదండి, సైకలాజికల్ కాన్ఫిడెన్స్ మాత్రమే డిఫరెన్స్ చూపించగలిగింది. ఈ వైల్డ్ ర్యాట్స్కి ఎప్పుడు ఈ
ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి అవి అయితే చచ్చిపోయి ఉండుంటాయి. కానీ ఒక రూమ్లో ఉన్నటువంటి ఒక వాటర్ బాడీలో పడిపోయినప్పుడు ఒక మనుషులు వాళ్ళని ఎవరైనా సహాయం చేసి తీయటం లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరగలేదు కాబట్టి వాటికి అస్సలు నమ్మకం లేదు, హోప్ లేదు. ఎందుకంటే అలాంటివి ఎప్పుడు గతంలో వాళ్ళతో జరగలేదు కాబట్టి వాళ్ళ మైండ్లో ఇలాంటి బిలీఫ్ సిస్టమ్ లేదు. ఆ ఒక్క చిన్న డిఫరెన్స్ బలంగా ఉండేటటువంటి ఎలుకలని కూడా బలహీనంగా 15 నిమిషాల్లోనే మార్చేశాయి. అంటే ఒక నమ్మకం యొక్క ఇంపాక్ట్ మన మైండ్ మీద ఎంత ఉంటుంది, ఒక బిలీఫ్ సిస్టమ్ యొక్క ఇంపాక్ట్ మన మైండ్ మీద ఎంత ఉంటుంది, మన మైండ్ సెట్ మీద ఎంత ఉంటుంది అని ప్రూవ్ చేయడానికే కర్ట్ రిచర్ ఈ రీసెర్చ్ చేశాడు. సో ఒకవేళ బలహీనంగా ఉండే వాటికి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు, బలంగా ఉండేటటువంటి ఎలుకలకి జరగకుండా ఉండొచ్చు. కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ని మనం ఏమైనా మార్చగలమా? ఈ బలంగా ఉండేటటువంటి వైల్డ్ ర్యాట్స్ కూడా మనం ఇలాంటి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయగలిగితే వాటి యొక్క స్విమ్మింగ్ డ్యూరేషన్లో ఏమైనా తేడా వస్తుందా, ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అని ఒక రీసెర్చ్ చేస్తూ వెంటనే ఆ రీసెర్చ్ని కంటిన్యూ చేస్తూ అతను చేసినటువంటి పని ఏంటంటే మళ్ళీ ఈ బలంగా ఉండేటటువంటి ర్యాట్స్ని వాటర్ బాడీలో వేసి కరెక్ట్గా అవి మునిగిపోయే టైంకి వాటిని బయటికి తీయడం, మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ వాటర్లో వేయటం, మళ్ళీ మునిగిపోయే టైం వచ్చేసరికి మళ్ళీ వాటిని బయటికి తీయడం. ఇలా రిపీటెడ్గా ఒక 2-3 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తే ఆశ్చర్యం కలిగించినటువంటి రిజల్ట్స్లో మార్పు ఎలా వచ్చింది అని అంటే మీరు ఒక్కసారి ఊహించండి. ఈ జస్ట్ 2-3 డేస్ ట్రైనింగ్లో వాటి మైండ్కి ఎలాంటి కండిషనింగ్ జరిగి ఉంటుంది, దాని ప్రభావం వాటి యొక్క బౌన్స్ బ్యాక్ అయ్యే కెపాసిటీలో, రెసిలియన్స్ కెపాసిటీలో, అంటే వెయిట్ చేయగలిగే పేషెన్స్ కెపాసిటీలో ఎంత తేడా తీసుకుంటవచ్చు ఒక్కసారి ఆలోచించండి. లైక్ 1 గంట 2 గంటలు స్విమ్మింగ్ చేసుంటాయా అవి, లేదా ఇంకాస్త ఏమైనా చేసుంటాయా, లేదా 15 నిమిషాలు, ఇది వరకు 15 నిమిషాల్లోనే మునిగిపోయాయి కాబట్టి ఈసారి అవి మేబీ ఒక అరగంట లేదా ఒక మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ వరకు ఏమైనా స్విమ్మింగ్ చేయగలిగి ఉంటాయా? గెస్ చేయండి. చేశారా? సో నేను చెప్పే రిజల్ట్స్ మీకు కూడా డెఫినెట్గా షాక్ని కలిగిస్తాయండి. ఎందుకంటే మీరు ఊహించలేనటువంటి డ్యూరేషన్ పాటు ఈ ఎలుకలు ఈదుతూనే ఉన్నాయి. ఎంతో తెలుసా అండి, ఒక్కొక్క ఎలుక 60 గంటలు దాటి ఈదుతూనే ఉన్నాయి. 60 గంటల వరకు వాటి బలాన్ని ఉపయోగిస్తూ, వాటి స్కిల్ని ఉపయోగిస్తూ అవి వెయిట్ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే వాటి మైండ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయింది, ఎప్పటికైనా మనల్ని రెస్క్యూ చేసే వ్యక్తి వస్తారు, ఎప్పటికైనా మనం రెస్క్యూ చేయబడతాము, ఎప్పటికైనా మనం బయటకు వస్తాము ఈ సిచ్యువేషన్లో నుంచి అని వాటి మైండ్లో ఆల్రెడీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటండి? బిలీఫ్ సిస్టమ్. వాటి మైండ్లో ఆల్రెడీ ఒక బిలీఫ్ ఇన్స్టాల్ చేయబడింది. ఏంటి? మనం చచ్చిపోము, డెఫినెట్గా కూడా ఇంకా కాస్త స్విమ్మింగ్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటే వీ విల్ బీ టేకన్ అవుట్ ఆఫ్ దిస్ వాటర్. ఈ వాటర్లో నుంచి మనం బయటికి రావటం అనేది కంపల్సరీగా జరుగుతుంది, గ్యారంటీడ్గా మనం చచ్చిపోవనే నమ్మకం. సో ఈ ఒక్క తేడా వల్ల బలాల్లో ఇవి బలమైనటువంటి ఎలుకలైనా సరే ముందు నమ్మకం లేకపోవడం వల్ల ఓడిపోబోయాయి. కానీ బలహీనంగా ఉండేటటువంటి ఎలుకలు మమ్మల్ని ఎవరో ఒకరు రెస్క్యూ చేస్తారని తెలుసు కాబట్టి ఆ ఒక్క బిలీఫ్ వల్ల అవి కాస్త ఎక్కువ స్విమ్మింగ్ చేయగలిగాయి. కానీ అదే ట్రైనింగ్ వైల్డ్ ర్యాట్స్కి ఇస్తే అవి 60 గంటలు దాటి కూడా వెయిట్ చేసే కెపాసిటీతో పాటు వాటి బలాన్ని ఇంకా 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 ప్రదర్శిస్తూ అవి వెయిట్ చేసాయి. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ కాదు. మీరు ఎలాంటి బిలీఫ్ సిస్టంలో నుంచి ఆపరేట్ అవుతున్నారు, మీ బిలీఫ్ సిస్టంలో మీరు ఏంటి రిజిస్టర్ అయ్యాయి. గతంలో ఎన్నో సందర్భాలని కూడా మీరు చూసుంటారు, వాటిలో నుంచి కూడా మీరు బయటకు వచ్చి ఉంటారు. వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వాటిని ఎప్పుడైనా తలుచుకున్నారా? లేదా ఎప్పుడు ఓడిపోయిన సందర్భాలు, ఓటమికి గురి, నేను మానసిక గతంలో కూడా ఇలా ఓడిపోయాను, గతంలో ఇలా జరిగింది, గతంలో అలా జరిగిందని నెగిటివ్గా జరిగినటువంటి రిజల్ట్స్ అండ్ ఇన్సిడెంట్స్ని మాత్రమే మీరు గుర్తుకు తెచ్చుకుంటూ తలుచుకుంటూ ఉంటున్నారా? లేదా లైఫ్లో ఎన్నో చిన్నవి పెద్దవి ఎన్నో సందర్భాలు చూసి వాటిలో నుంచి మీరు
డెఫినెట్గా బయటకు వచ్చారు కాబట్టే ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు అండ్ వీటి గురించి తెలుసుకుంటున్నారు అండ్ డెవలప్ అవ్వాలి, గ్రో అవ్వాలనేటటువంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. సో ఈరోజు మీకు ఉండే సమస్య కూడా జీవితంలో ఒక భాగం మాత్రమే. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు బ్రతికున్నారు, మీరు ఈరోజు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటేనే దాని మీనింగ్ ఏంటంటే మీరు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండాలి. మీరు ఎన్నోసార్లు ఫెయిలియర్ అయినా సరే, ఎన్నో సెట్ బ్యాక్స్ వచ్చినా సరే, వాటిలో నుంచి మీరు బయటకు వచ్చారు కాబట్టి ఈరోజు కొత్తగా మరొక ప్రయత్నంలో మీరు ఉన్నారు. ఇది ఒక ఫేజ్ మాత్రమే, ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ మాత్రమే, ఇది ఒక డ్యూరేషన్ వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే శాశ్వతంగా ఏది ఉండదు కాబట్టి. ఆ నిజాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సృష్టి గతంలో కూడా చాలాసార్లు మిమ్మల్ని పలకరించింది, మిమ్మల్ని ఓదార్చింది, మిమ్మల్ని ఆ సమస్యలో నుంచి బయటికి వచ్చేటటువంటి సిచ్యువేషన్, మళ్ళీ టైం మారింది, కాలం మారింది, అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఉంటారు కాబట్టి ఈరోజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. అలాగే ఈరోజు కూడా మీరు ఏ సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇమోషనల్ క్రైసిస్లో ఉన్నా, ఎలాంటి సైకలాజికల్ క్రైసిస్లో ఉన్నా, ఎలాంటి రిలేషన్షిప్ క్రైసిస్లో ఉన్నా, ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నా, ఇదంతా కూడా ఒక డ్యూరేషన్ ఫేజ్ వరకు మాత్రమే ఉంటుందండి. కానీ మిమ్మల్ని గెలవగలిగేటట్లు చేసేది మీ తెలివితేటలు కాదండి, మీ స్మార్ట్నెస్ కాదండి, మీ ఇంటెలిజెన్స్ కాదండి, మీ బ్రిలియన్స్ కాదండి. చేయగలిగేది ఒకటే, నమ్మకం, బిలీఫ్. మీరు బయటపడతారనే బిలీఫ్ని మీరు ఎంత స్ట్రాంగ్గా చేసుకోగలిగితే మీరు అంత క్షేమంగా, అంత సక్సెస్ఫుల్గా కరెంట్ ఈ పరిస్థితిలో నుంచి మీరు రాగలరు. మీ బౌన్స్ బ్యాక్ అయ్యే కెపాసిటీని ఇంకా పెంపొందించుకోగలరు, ఇంకా డెవలప్ చేసుకోగలరు. ఒక రెసిలియంట్ పర్సన్గా మీరు లైఫ్లో బయటకు వస్తారు. దీని మీద నేను ఏకంగా ఒక పుస్తకమే రాశానండి, హిట్ యువర్ రీస్టార్ట్ బటన్. అంటే లైఫ్లో చాలాసార్లు ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడు కంప్యూటర్ని, ల్యాప్టాప్ని, మొబైల్ని రీబూట్ ఎలా చేస్తామో అలానే మీ లైఫ్లో కూడా ఈ సందర్భంలో కూడా ఒకవేళ సమస్యలో ఉండుంటే, ఇమోషనల్ క్రైసిస్ ఉండుంటే, బయటికి రావడానికి మీ రీస్టార్ట్ బటన్ని మీరే ప్రెస్ చేయాలి. మీరు మీ సిస్టమ్ని మీరే రీబూట్ చేయాలి. ఆ రీబూట్ చేసేది జీవితంలో ఒక్కసారి కాదండి, వందల సార్లు మీరు ఆల్రెడీ చేసేసి ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి సమయం వచ్చింది కాబట్టి, ఇలాంటి సమయాలు మళ్ళీ ఎన్నో లైఫ్లో వస్తాయి కాబట్టి ఈ బిలీఫ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా మీరు ఒక రెసిలియంట్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటారు. ఒక సక్సెస్ఫుల్గా గ్రో అయ్యేటటువంటి ఆ స్థితికి మీరు రావడానికి కావాల్సినటువంటి పేషెన్స్ని డెవలప్ చేసుకుంటారు. అలాంటి మైండ్ సెట్తో, అలాంటి బిలీఫ్ సిస్టమ్తో, అలాంటి బిలీఫ్తో మీరు ఆపరేట్ అయితే యూ విల్ డెఫినెట్లీ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ మైండెడ్, రెసిలియంట్ పర్సన్. అండ్ లైఫ్ మిమ్మల్ని అలా చూడాలని కోరుకుంటుంది. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సందర్భం, ఇలాంటి సిచ్యువేషన్లో నుంచి ఎవరైనా వెళ్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మై నేమ్ ఈజ్ రంజన్ కుమార్ వారణాసి, ద వరల్డ్స్ ఫస్ట్ ఆథెంటిక్ ఇన్ఫ్లుయెన్స్ కోచ్. అండ్ నేను చాలా వీడియోలు బిలీఫ్స్ మీద, బిలీఫ్ సిస్టమ్స్ మీద చేయబోతున్నాను. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఐ లవ్ దిస్ కాన్వర్జేషన్ విత్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. బాయ్.